ప్రపంచ పటాన్ని ముందుకు నడిపిస్తున్న కాలజ్ఞాని నివాస గృహం ఇది. కోలంటే ఎన్నో జన్మల సుకృత ఫలాలు ఉండాలనుకుంటారు భక్తులు. అలాంటి 100 జన్మలు సార్థకమైనట్లేనని భక్తుల నమ్మకం. ఆ పవిత్ర స్థలంపై నిర్లక్ష్యం, స్వార్థం రాజ్యమేలుతున్నాయి. ఆధిపత్యం కోసం వారసులు, కాసుల వేటలో పాలకవర్గం ఇన్నాళ్లు పట్టించుకోకపోవడంతో కాలజ్ఞాని నివాస గృహం కూలిపోయింది. పావన గృహానికి తాళాలు పడ్డాయి. ఆ ప్రాంతమంతా బోసిపోయింది. వచ్చిన గృహం తిరిగి కట్టేదెప్పుడు, తాళాలు తెరుచుకునేదెప్పుడు? దీనిపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి హుసేన్ అందిస్తారు. పూర్వం కాలజ్ఞాని బ్రహ్మంగారు నివాసం ఇది. బ్రహ్మంగారి మఠం కందిమల్లాయపల్లిలో ఉంటున్నటువంటి ఈ ఇంటిలోనే బ్రహ్మంగారు, ఆయన సతీమణి గోవిందమాంబ కలిసి సంసారం చేసినటువంటి ఇల్లు. ఈ ఇంట్లోనే బ్రహ్మంగారి దంపతులకు 5 మంది కుమారులు. అలాంటి పవిత్రమైన ఇల్లు భక్తులకు పవిత్ర స్థానంగా. ప్రస్తుతము ఇదే ఇల్లు కూలిపోయి దాదాపు నెల రోజులు కావచ్చింది. ఈ కూలివేతకు కారణం ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం కావచ్చు, మఠాధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఏమైనా సరే ఈ ప్రస్తుతం అయితే కూలిపోయి ఉంది. దాదాపు నెల రోజుల క్రితం మొత్తం ఈ ఇల్లు పూర్తిగా అయిపోయింది. అప్పటికప్పుడు కలెక్టర్ సహా ఇతర అధికారులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతాన్ని త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మంగారి ఇంటిని తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చి వెళ్ళిపోయారు. అదేవిధంగా యువ మంత్రి నారా లోకేష్ సైతం స్పందించి ఈ ఇంటికి సంబంధించి త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని, నివాసాన్ని తిరిగి నిర్మించాలని కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దాదాపు ఇంతవరకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు యథాతథంగా ఉంటున్నాయి. వాస్తవంగా ఈ ఇంటి నిర్మాణం జరగడం అంటే దాదాపు 400 ఏళ్లకు పూర్వం జరిగినటువంటి నిర్మాణం. దీని రిపేర్లు మాత్రం జరిగాయి. అయితే పునరుద్ధరణ పనులు మాత్రము ఏమాత్రం జరగలేదు. ఇటువంటి పరిస్థితుల్లో బ్రహ్మంగారి కూలిపోయేంత వరకు కూడా ఏ ఒక్కరూ పట్టించుకోక దాన్ని నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. ఫలితంగానే బ్రహ్మంగారి ఇల్లు కూలిపోయింది. ప్రస్తుతము ఎక్కడెక్కడి నుంచి అంటే దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎత్తున బ్రహ్మంగారి మఠానికి వస్తున్నారు. వచ్చినా కూడా బ్రహ్మంగారి స్వగృహాన్ని కలగడం లేదు. అదేవిధంగా బ్రహ్మంగారిని ఇదే గ్రామస్తులు కొంతమంది అంటరాని వారిగా పరిగణించి అప్పట్లో తాగునీళ్లు కూడా అందించలేనటువంటి పరిస్థితి ఉండేది. బ్రహ్మంగారు దీన్ని అవమానంగా భావించి రాత్రికి రాత్రి మహత్యంతో ఒక జింక కొమ్ముతో రాత్రికి రాత్రే ఇక్కడ ఒక బావిని కూడా నిర్మించుకోవడం జరిగింది.